పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారితో ఉన్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియా, రేవంత్ ఖానా, రేవంత్ ఉద్దీనా అంటే బీజేపీ వాళ్ళు రేవంత్ ఖాన్, రేవంత్ ఉద్దీన్ అని అంటున్నారు. ఏం చెప్తారు? నేను మాట్లాడుతానండి. ముఖ్యమంత్రి గారు రేవంత్ మాల, రేవంత్ మాదిగ, రేవంత్ యాదవ్, రేవంత్ కుర్మ, రేవంత్ గౌడు, రేవంత్ బెస్తా, రేవంత్ నాయి బ్రాహ్మణ, రేవంత్ విశ్వబ్రాహ్మణ, రేవంత్ రజక, రేవంత్ వడ్డెర, అన్ని రేవంత్ రెడ్డి గారే. రేవంత్ పాలనొచ్చు, రేవంత్ జాన్ అనొచ్చు. ముఖ్యమంత్రి గారి పేరుందండి. ముఖ్యమంత్రి అందరి వాడు, సంపన్న కులాల వర్గాల వాడు, అన్ని కులాలకు ఇంటికి పెద్ద కొడుకు లాంటి వాడు, అన్ని వర్గాలకు దిక్కు లాంటి వాడు, అన్ని మతాలకు ఆయన ముఖ్యమంత్రి. ఏ ఒక్క మతానికో ఏ ఒక్క కులానికో ముఖ్యమంత్రి కాదు. ఏదో మాట్లాడేస్తాం, ఏదో అనేస్తాము, బట్ట కాల్చి మీదేస్తాము, వాళ్ళు అంటుకుంటారు, మారి మసైపోతారని చెప్పి కొంతమంది దుర్మార్గుల యొక్క ఆలోచన. అన్నదొకటి, చెప్పిందొకటి, అర్థం ఒకటి ఉంటే పట్టుకునిరా పాచిపనుల దాస అన్నట్టు ఈ బీజేపీలకు పని లేదు, పాట లేదు, పత్రం లేదు, టీకు లేదు, టికానా లేదు. పొద్దున్న లోవంగానే చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు. రేవంత్ రెడ్డి గారు అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని జిల్లాలకు, అన్ని గ్రామాలకు, అన్ని మండలాలకు సంబంధించిన నాయకుడు. ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో నాయకుడు కాదు. కాంగ్రెస్ పార్టీ సంబంధ వర్గాల పార్టీ. అన్ని కులాలు, అన్ని మతాలు ఇముడుకొని వసుదైక కుటుంబమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీలాగా పూటకో మాట, రోజుకో మాట, గంటకో మాట, నిమిషానికో మాట మాట్లాడదు కాంగ్రెస్ పార్టీ నాయకుల లక్షణం కాదు. ఎప్పుడు ఒకటే మాట. ఎస్ మీరు అన్నారు కదా రేవంత్ ఖానా, రేవంత్, ఎస్ ఆయన రేవంత్ జాన్, ఆయన రేవంత్ రెడ్డి, రేవంత్ మాల మాదిగ, రేవంత్ కమ్మ చౌదరి, రేవంత్ కాపు, రేవంత్ యాదవ్, గౌడ, ముద్దురాజు, బెస్తా, రేవంత్ పద్మశాలి, రేవంత్ కుర్మ, రేవంత్ చౌదరి, రేవంత్ విశ్వబ్రాహ్మణ, రేవంత్ నాయ బ్రాహ్మణ, రేవంత్ రజక, కమ్మరి, కంసాలి, ప్రతి కులాలకు నాయకుడు కదా. అవసరం ఉన్నప్పుడు మాట్లాడి రాజకీయ వ్యభిచారం చేసేదే బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ హిందువులని బాజప్తా మోసం చేసేదే బీజేపీ. చలో హిందువుల గురించి మాట్లాడుతుంటారు కదండి బీజేపీ నాయకులు. సూటిగా ముక్కుసులో ఒక క్వశ్చన్ ఇస్తా. ఇప్పటికీ కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి 4000 రోజులు పై అయింది. కేంద్రంలో 2014 నుంచి ఈ రోజు వరకు డిసెంబర్ 6 వరకు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 300 ఒక నిమిషం ఎంత అండి 4000 రోజులు వచ్చేసి బీజేపీ పార్టీ అయితే 769 రోజులు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అయింది. చలో తేల్చుకుందాం. పెద్ద గ్రౌండ్ కావాలి కదా, పర్యటన గ్రౌండ్ బెటర్. హిందూ సమాజం అంతా వచ్చిద్దాం, పెద్ద మీటింగ్ పెడతాం, కూర్చుందాం. రెండు కుర్చీలు, ఒకటి రేవంత్ రెడ్డి గారికి, ఒకటి కిషన్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు 730 రోజులకు ఎన్ని వేల కోట్ల రూపాయలు దేవాలయాలకు ఇచ్చిర్రో ఒక శ్వేతపత్రం వెలిగిస్తాం. అదేవిధంగా బీజేపీ పార్టీ 12 సంవత్సరాలు కావస్తుంది. 4000 రోజులు అయిపోయింది బీజేపీ పార్టీ దగ్గరకు వచ్చి. 4000 రోజులు బీజేపీ అధికారికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి గుళ్లకు తెచ్చిన పైసలు ఎన్ని? టీను లేదు, టికానా లేదు. ఒక్క నయా పైసా తేకుండా, ఒక గుడికి ఒక ఇటుక పెట్టకుండా, ఒక దీపానికి నూనె ఇవ్వకుండా చిల్లర మళ్ళీ మాట్లాడితే బీజేపీ నాయకులారా సిగ్గుండాలి. హిందువులమని చెప్పి గుళ్ళ పేర్లు చెప్పి మాట్లాడి మీరు ఒకటే మాట్లాడుతారు. మీకు మల్లికార్జున బ్రహ్మనామ స్వామి మన వరంగల్ భద్రకాళి టెంపుల్కి డబ్బులు ఎన్ని ఇచ్చిరమ్మా మీరు? కాంగ్రెస్ పార్టీ 350 కోట్లు ఇచ్చింది. గద్వాల్ జోగులాంబ టెంపుల్కి ఎన్ని ఇచ్చిరమ్మా కాంగ్రెస్ పార్టీ? మళ్ళీ 300 కోట్లు ఇచ్చింది. వేములవాడ రాజన్న టెంపుల్కి 450 కోట్లు ఇచ్చింది. భద్రాద్రి టెంపుల్కి రాములవారు సీతారాముల వారి కళ్యాణం కోసము, భద్రాద్రి టెంపుల్ కోసము, నిర్మాణం కోసము మళ్ళీ అదనంగా 100 కోట్లు ఇచ్చింది. దాదాపు ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 1000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి
దేవాలయకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీరంటున్న రేవంత్ ఉద్దినో మీరంటున్న రేవంత్ ఖానే ఇచ్చినాడు. మీరంటున్న పక్కా హిందూ ఉన్నాడు కదా కిషన్ రెడ్డి, ఆయన ఏం తెచ్చిండు? కట్టరిందు మొదతాళం లేకుండా బయటకు వెళ్ళని బండి సంజయ్ ఏం తెచ్చిండు చెప్పండి. అరే పక్కా హిందూ ఎవరన్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో యనుమల రేవంత్ రెడ్డి. హిందువుల గురించి మీరు ఆయన చెప్తారా ఆయన? మీరు వేములవాడ రాజన్న కానివ్వండి, కొండగొట్ట అంజన్న కానివ్వండి, యాదవ్ ఉన్నటువంటి నరసింహస్వామి కానివ్వండి, రాముల వారు కానివ్వండి, అదేవిధంగా జోగులాంబ టెంపుల్ అమ్మవారు కానివ్వండి, ప్రతి ఒక్క గుడికి ఆయన అభివృద్ధి చూడండి. మన తెలంగాణ తల్లి, తెలంగాణ సమ్మక్క సారక్క, మరొక పుష్కరం చెప్పే సమ్మక్క సారక్క జాతర కింద వస్తుంది. గత 10 సంవత్సరాలు మీరు ఏం చేసిర్రో 10 సంవత్సరాలు చెప్పండి. హిందువుల గుళ్ళకు నయా పైసా ఇవ్వని, హిందువుల గుళ్ళ యొక్క అభివృద్ధికి న్యాయ పైసా గురించి మాట్లాడని ఈ బీజేపీ నాయకులు ఉంటే ఎంత లేకుంటే ఎంత? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని ఉన్నదంటే ఈ బీజేపీలే. దేవాలయాన్ని కేవలం ఓట్లకు మాట్లాడేవారు దేవుని గుడికి అభివృద్ధికి ఒక్క నయా పైసా, ఒక నయా టికానా, ఒక నయా అనతేని ఈ దుర్మార్గులు ఇప్పుడు హిందువుల గురించి మాట్లాడుతున్నారు. మీకు సిగ్గు లేదా అడుగుతున్నాను నేను. బీజేపీ నాయకులు మీకు సిగ్గుందా అడుగుతున్నాను మీకు. 4000 రోజులు పూర్తయింది బీజేపీ తెలంగాణ కేంద్రం అధికారానికి వచ్చి ఒక్క న్యాయ పరిస్థితి మీరు అంటున్నది. మీలాంటి దుర్మార్గులు హిందువుల దేవుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. మీరు డూప్లికేట్ హిందువులు, మేము పక్కా హిందువులము, మేము జన్మతా హిందువులము. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం నలువైపులో నుండి కరీంనగర్ నుండి వేములవాడ టెంపుల్ కానివ్వండి, అదేవిధంగా మన వరంగల్ నుండి భద్రకాళి టెంపుల్ కానివ్వండి, సమ్మక్క సారమ్మ కానివ్వండి, ఖమ్మంలో నుండి భద్ర టెంపుల్ కానివ్వండి, మహబూబ్లో ఉన్నటువంటి మన జోగులాంబ టెంపుల్ కానివ్వండి, మన కరీంనగర్ కొండగూడ అంజన్ టెంపుల్ కానీ, ఈ టెంపుల్లను ప్రత్యేకంగా పరోక్షంగా ఆయన కాపాడుకుంటూ వచ్చి అభివృద్ధి చేస్తూ ఉంటే మీ కళ్ళు కాకులు పొడిచినాయి, లేక మీ కళ్ళు గుడ్డు వాళ్ళరా? దేవుళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ పార్టీకి లేదు. మా హిందువుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ పార్టీకి లేదు, నాయకులకు లేదు. బీజేపీ కేవలం ఎన్నికల హిందువులు మాత్రమే. పక్కా హిందువులు కాంగ్రెస్ వాళ్ళే. దమ్ముంటే పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెడదాం, సభ పెడదాం, చూసుకుందాం. పెట్టి ఓన్లీ హిందువులు నాకు ఎవరు రారు. హిందువులు వచ్చి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు 730 రోజుల్లో ఎన్ని వందల కోట్ల వేల కోట్ల రూపాయలు హిందువుల దేవాలయం తీసుకొచ్చింది అని మేము చేతపతం విడుదల 12 సంవత్సరాలు కాబోతుంది. 4 రోజులు పూర్తయిపోయింది. ఈ 4 రోజుల్లో బీజేపీ పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు రండి, మీరు చూపించండి. కేంద్రం నుంచి కానీ నయా పైసా దేని, నా టికా దేని ఈ దుర్మార్గులు మీసాలు మెల్లేస్తారు, త్రోలు కొడతా ఉన్నారు. హిందువుల పేరు చెప్పి మాట్లాడుకునే ఈ దుర్మార్గులకు హిందువుల గురించి మాట్లాడిన నైతిక హక్కు లేదు. ఎన్నికల హిందువులు బీజేపీ వాళ్ళు, పక్కా హిందువులు కాంగ్రెస్ వాళ్ళు. రైట్. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు కలిపి కట్టర్ హిందువు ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అని అంటున్నారు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. వీడియో జర్నలిస్ట్ సత్యతో కృష్ణబాల, పురలోకల్, హైదరాబాద్.